ఓం ఇంద్రాయ గావ ఆశిరం దుదుగ్రే వజ్రినే మధు యస్సేముపహ్వరే విద. ఋగ్వేద మంత్రము. ఈ యొక్క ప్రార్థనా మంత్రము ఆవులు ఏ విధంగా త్రాగుటకు యోగ్యమైన మధుర క్షీరములు నొసంగుచున్నవో, అంటే పాలు, అదే విధంగా సర్వశక్తిమంతుడగు పరమేశ్వరుని అతి మధుర సర్వవ్యాపక రూపమును వేదవాక్కులు ప్రతిపాదించుచున్నవి. చూడండి, ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు, ఆవులు ఎట్లయితే మధురమైనటువంటి క్షీరములు, మనం త్రాగడానికి యోగ్యమైనటువంటి మంచి పాలను ఎట్లయితే ఇస్తున్నాయో, పరమేశ్వరుడు కూడా మనకు వేదవాక్కులు, అవి మధురమైనటువంటివి, అతి మధురమైనటువంటి వేదవాక్కులను మనకు ప్రతిపాదించి ఉన్నాడు. అన్ని విధముల ఉత్తమ జ్ఞానమును కలుగచేయుచున్నవి. చూడండి, పరమాత్ముడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఎంతన్నా పరిశోధన చేయి, అందులో నీకు భ్రాంతి గాని అసత్యం గాని దొరకదు. ఎందుకంటే అది సత్యం అన్నమాట. కాబట్టి అన్ని విధముల ఉత్తమ జ్ఞానమును కలుగచేయుచున్నవి. ఏంటివి? వేదవాక్కులు. ఏ ఆనంద జ్ఞానము కలదో దానిని ఏకాంతమున ధ్యాన అవస్థితులమై పొందగలము. చూడండి, ఏ విధమైనటువంటి పరమేశ్వరుని ఆనందం ఏదైతే ఉందో దాన్ని మనము ఏకాంతమున ధ్యాన అవస్థితులమై పొందగలము. ధ్యానం చేయకుండా పొందలేమని ఇక్కడ ఋగ్వేదం ద్వారా ఈ విషయాన్ని పరమాత్ముడు చెప్తున్నాడు. ఇక్కడ దీని భావార్థం వచ్చేసి, ప్రాతః సాయంకాలముల ప్రశాంత వాతావరణమునందు ఏకాగ్ర చిత్తముతో ధ్యానము చేసి జ్ఞానమును ఆర్జించి సుఖమును పడయవచ్చును. కాబట్టి ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా మనము ఈరోజు ప్రార్థన చేసినటువంటి మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఉదయము సాయంకాలం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆ ప్రశాంత వాతావరణంలో మనము ఏకాగ్రమైనటువంటి మనస్సుతో, అలాగే అక్కడ మనము ఏకాంతంగా ఉండాలి. ఉదయం సాయంకాలంలో యందు ఏకాంతంగా, అంటే ఒక్కనివే ఏదైనా ఒక ప్రశాంత వాతావరణంలో కూర్చొని మనస్సును ఏకాగ్రం చేసి ధ్యానం గిన చేస్తే జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా సుఖమును పొందుతారు అని పరమాత్మ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇది గుర్తు పెట్టుకోవాలి అందరూ. తర్వాత మనము కేనోపనిషత్తులోకి వస్తాం. ఈరోజు ద్వితీయ ఖండంలో ఉన్నాం. ఈరోజు 2వ శ్లోకము. నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ యోన స్తద్వేద తద్వేద నోన వేదేతి వేద. ఇది శ్లోకం. ఒక్క పదానికి పదం అర్థం తీసుకుంటే, అహం అంటే నేను, సువేద ఇతి బాగుగా బ్రహ్మమును ఎరుగుదును అని, నమన్యే తలంపను, నవేద ఇతినో ఎరుగను అనియు తలంపను, వేదచ ఎరుగుదును కూడా, నహ మనలో, యహ ఎవడు, తద్వేద అది ఎరుగునో, తద్వేద ఆ బ్రహ్మమును ఎరుగుచున్నాడు, నవేద ఇతి ఎరుగనని నేను తలంపను, వేదచ ఎరుగుదును కూడా. చాలా చాలా ట్విస్టులు ఉంటాయండి ఇక్కడ ఈ శ్లోకంలో. అన్ని అక్కడక్కడే, ఇది బాగా మనసు పెట్టి వినాలి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గురువు శిష్యులకు జ్ఞాని అయినటువంటి వ్యక్తి ఎట్లు వచింపవలయునో ఎందు బోధించుచున్నాడు. గురువు ఏం చేస్తున్నాడు తన శిష్యులకు అంటే, ఒక జ్ఞాని అయినటువంటి వాడు ఎట్లా వ్యవహరిస్తాడు దేవుని పట్ల అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు, బోధిస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. లోకంన ఎవడైనను
బ్రహ్మమును బాగుగా ఎరుగుదును అని ఎంచుట గర్వకారణమగును. కావున బ్రహ్మజ్ఞాని అగు వ్యక్తి తాను బ్రహ్మమును బాగుగా ఎరుగుదునని ఎంచడు. చూడండి, ఎవరైతే బ్రహ్మజ్ఞాని అయి ఉంటాడో అటువంటి వ్యక్తి బ్రహ్మమును నేను బాగుగా ఎరుగుదునని ఎంచడు. నేను బాగా తెలుసుకున్నాను అని చెప్పడు. అని చెప్పడు. అని ఎంచడు కూడా, చెప్పడు కూడా. అంత మాత్రమున అతడు బ్రహ్మమును ఎరగడని ఎంచరాదు. అంత మాత్రంగా అతనికి బ్రహ్మం తెలియలేదు అని మనము తలంచకూడదు. కారణం ఏమంటే అతడు బ్రహ్మమును ఎరుగును, బ్రహ్మను తెలుసుకుంటాడు. ఈ రహస్యమును ఎరిగిన వ్యక్తియే వాస్తవమున బ్రహ్మమును ఎరిగినవాడు. ఇట్లాంటి వాడే బ్రహ్మమును ఎరిగినవాడు. ఏమ్మా, అర్థమవుతుందా? అర్థమైంటే ఆ చేతి వేళ్ళు గుర్తులుంటాయి చూడండి, ఒకసారి అట్లా పైకనండి. ఆ, అది. బ్రహ్మమును ఎరిగిన బ్రహ్మవేత్త తాను బ్రహ్మమును బాగుగా ఎరిగినట్లు తలంచిన దోషమేమి? చూడండి, తర్వాత వెంటనే చెప్తున్నాడు, నేను బ్రహ్మమును బాగా తెలుసుకున్నా అంటే ఏం దోషం వస్తుంది అంటే, అందురేని అది గర్వమునకు హేతువగునని ఇంతకు పూర్వమే చెప్పి ఉంటిమి. జ్ఞాని గర్వితుడు కాడు. చూడండి, అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి పాయింట్ ఇది. జ్ఞానికి గర్వం ఉండదు. ఏది నిజమైన జ్ఞాని? మిడిమిడి జ్ఞానికి గర్వం ఉంటుంది. వాస్తవంగా తను సత్యం తెలుసుకున్నటువంటి వ్యక్తి జ్ఞానికి గర్వం ఉండదు. అతను గర్వపడడు. మరియు బ్రహ్మమును బాగుగా ఎరిగిన వ్యక్తి ఆ బ్రహ్మమును బాగుగా ఇతరులకు చెప్పవలసిన వాడగును. ఎవరైతే బాగా బ్రహ్మం తెలుసుకుంటాడో అతను ఇతరులకు కూడా చెప్తాడు, చెప్పవలసిన వాడు అవుతాడు. వాగాది ఇంద్రియములచే అయ్యది వ్యక్తపరపజాలదని యద్వాచా అనభ్యుదితం ఏన వాగభ్యుదతే అను ఇట్టి వాక్యములచే పూర్వమే చెప్పబడినది. చూడండి, ఎంత మంచి పాయింట్. అదే అండి, మనము ఉపనిషత్తులు చాలా చాలా మనకు జ్ఞానం కలిగిస్తాయండి. ఎంత సరళంగా ఉంటాయి, కానీ ఎక్కువ జ్ఞానం కలుగుతుంది మనకు సరళంగా, తొందరగా. ఇక్కడ ఏం చెప్పబడుతుంది ఇప్పుడు? నేను గురువు చెప్తున్నాడు. గురువు బ్రహ్మను బాగా తెలుసుకున్నాడు అనుకోండి. అప్పుడు నేను బాగా తెలుసుకున్నా అని చెప్తే అతను శిష్యులకు కూడా అంత బాగా చెప్పాల్సి ఉంటుంది. అయితే అంత బాగా తెలుసుకున్నప్పుడు వాగాది ఇంద్రియములచే దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేరంట. నేను ఇంత బాగా తెలుసుకున్నా అంటే ఎట్లా చెప్తావు దాన్ని? చెప్పేది కాదంట అది. ఎంత మంచి పాయింటో చూడండి. బ్రహ్మము శుద్ధమైన అంతఃకరణము ద్వారమున అనుభవమునకు తెచ్చుకొనదగినదియే కాని వాగాదులచే స్పష్టపరచుట దుర్ఘటము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అండర్లైన్ చేసుకోవాలి. అది మనము అనుభవంలోకి తెచ్చుకునేదే. అది బ్రహ్మమును బాగా తెలుసుకోవడం అంటే అనుభవం ద్వారా పొందేది. అంతేకాని నోటితో చెప్పేటటువంటిది కాదు, దుర్ఘటము. కావున బ్రహ్మ విధులు గర్వమునకు తావొసంగరు. కాబట్టి వాళ్ళు బ్రహ్మను తెలుసుకున్నటువంటి వారు మేము కొంచెం తెలుసుకున్నామని చెప్తారంట, అంతే. బాగా తెలుసుకున్నామని చెప్పరు. ఒకవేళ వాళ్ళు బాగా కూడా తెలుసుకుంటారు, కానీ దాన్ని అంత మనం ఎక్స్‌ప్రెస్ చేయలేరు నోటితో. నోటితో అంత ఎక్స్‌ప్రెస్ చేసేది కాదది. ఎంత తెలుసుకున్నా గాని అది వాక్కుతో కొంచెమే చెప్పేది. ఆ వాక్కు అంతవరకే పరిమితం దాన్ని. కాబట్టి బ్రహ్మ విధులు గర్వానికి తావు లేకుండా వాళ్ళు బాగా తెలుసుకున్నప్పటికీ కొంచెం తెలుసుకున్నాము అని చెప్తారు. కావున ఎరుగమనియు కూడా చెప్పరు. మేము అసలు తెలుసుకోలేదని కూడా వాళ్ళు చెప్పరు. తెలుసుకున్నాం, కానీ కొంచెం తెలుసుకున్నాం. అర్థమవుతుందా రామ్‌నాథ్? హ్మ్. ఈ రహస్యము ఎరిగిన వాడే బ్రహ్మవిదుడు. ఇది
ఈ రహస్యం ఎవడైతే తెలుసుకుంటాడో, ఇక్కడ రహస్యం అంటే తెలిసినప్పటికీ కూడా కొంచెమే తెలుసుకున్నాను అనేటటువంటి విషయాన్ని ఎవరైతే తన శిష్యులకు చెప్తాడో అటువంటి గురువు నిజంగా జ్ఞాని. ఈ రహస్యమైనటువంటిది అతనే బ్రహ్మవిదుడు. ఆ రహస్యము ఎరిగిన వాడే బ్రహ్మవిదుడు. విదుడు అంటే బ్రహ్మను ఎరిగినవాడు, తెలుసుకున్నవాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకం అండి. ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు ఫైనల్ గా తెలిసింది ఏంటంటే, జ్ఞాని ఎక్కడే గాని గర్వపడడు. తెలిసినప్పటికీ నాకు కొంచెమే తెలుసు అంటాడు. అది మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఎక్కడైనా మీకు తెలిసినప్పుడు, బాగా ఏదైనా తెలిసినప్పుడు, మాకేం తెలుసులేండి, మాకు కొంచెమే తెలుసులేండి అని చెప్పాలి. నాకు అంత తెలుసు, నేను ఇంత పెద్దవాడిని, అంత గొప్పవాడిని అని మీరు ఎక్కడే గాని ప్రదర్శన చేయకూడదు. ప్రదర్శన చేస్తే నీవు జ్ఞానివి కాదు, అంతే. ఒకవేళ అవతలి వాళ్ళు కూడా మిమ్మల్నితో అంటారనుకోండి, మీరు చాలా గొప్పవాళ్ళండి, మీరు అసలు ఇంత గ్రేట్ అండి, అట్లా అండి, ఇట్లా అండి అన్నారనుకోండి, అప్పటికి కూడా మాకేదో కొంచెం తెలుసులేండి అని చెప్పాలి, అంతే. నిజంగా తెలిసినప్పటికి కూడా అది ఒక జ్ఞాని యొక్క లక్షణం అని ఇక్కడ ఋషి చెప్తున్నాడు. ఇంకా వాళ్ళు పైకి ఎత్తుతుంటే ఇంకా నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి అని నువ్వు పైకి ఎగరకూడదు. ఒకవేళ ఎగురితే ఏమైతుంది అంటే నీకు గర్వం వస్తుంది. ఇప్పుడు లోకంలో అందరిని మనం చూసేది ఇదే. వాళ్ళు కొంత జ్ఞానం సంపాదిస్తానే వాళ్ళకి గర్వం వచ్చేస్తుంది. ఎందుకు? ఇది తెలియడం లేదు, వాళ్ళకు అనుభవంలోకి రావట్లేదు. ఆ కొంత జ్ఞానంతోనే, ఆ శబ్దార్థ జ్ఞానంతోనే వాళ్ళు ఇంకా మాకు అంత తెలిసిందే అనేటటువంటి జ్ఞానంలో వాళ్ళు గర్వపడుతున్నారు. కాబట్టి నిజంగా ఉన్నటువంటి జ్ఞాని ఎప్పుడు కూడా గర్వపడడు. తర్వాత యస్యామతం, నెక్స్ట్ శ్లోకం. తస్య మతం మతం యస్య న వేద సహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత అవిజానతాం. చూడండి నెక్స్ట్ శ్లోకం ద్వారా ఏం ఋషి తెలుపుతున్నాడో చూద్దాం. ఒక పదం యొక్క అర్థం తీసుకుందాం. యస్య ఎవనికి, అమతం బ్రహ్మము మనస్సుతో తెలియబడదగినది కాదో, తస్య అతనికి మతం బ్రహ్మము తెలియబడినది జ్ఞాతము అని ఎంచవలయును. యస్య ఎవనికి మతం మనస్సుతో బ్రహ్మము తెలియబడదగినదో సహ అతడు నా వేద బ్రహ్మమును ఎరగడు. విజానతాం అంటే ఇక్కడ మనము ఇవన్నీ తెలుసుకొని లోకంలో ఎవరైనా నేను బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నా అంటే వాడిని పరిశీలన చేస్తానే మనకు అర్థమవుతుంది వీడి బ్రహ్మం తెలుసుకున్నాడా లేదా, ఈశ్వరుని సాక్షాత్కారం జరిగిందా లేదా. ఇవన్నీ మనం గ్రహించేటట్లయితే, బాగా జ్ఞాపకంలో ఉంచుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది ఇతను ఎంతవరకు తెలుసుకున్నాడు, దేవుణ్ణి ఎంతవరకు పొందాడు అనుభవంలో అనేది మనం చూస్తేనే వీళ్ళ మాటలు వాళ్ళ చేష్టల్లోనే అర్థమైపోతుంది. ఇవన్నీ మీరు బాగా జ్ఞాపకంలో ఉంటే అంటే ఇంకా ఎవరిని చూసి కూడా మీరు మోసపోరు. ఈ లోకంలో దొంగ గురువులు చాలా మంది ఉన్నారు కదా, అటువంటి వాళ్ళని చూస్తేనే మీకు అర్థమైపోతుంది వీడేం తెలుసుకున్నాడు, వీడి ముఖం తెలుసుకున్నాడని. వాడిని చూస్తేనే వాడి వ్యవహారం, వాడి మాట తీరుతోనే మనకు తెలిసిపోతుంది ఇతనికి ఏం తెలియదని. ఎప్పుడు మీరు ఇలాంటి సత్సంగంలో విని నోట్ చేసుకొని జ్ఞాపకంలో ఉంటే దొంగ గురువుకు మీరు మోసపోరు. మోసపుచ్చడానికి దండిగా మంది, రోడ్ల మీద దండిగా మంది గురువులు ఉన్నారండి. కాబట్టి అసలు నిజంగా బ్రహ్మను తెలుసుకున్నవాడు ఎలా ఉంటాడనే విషయంగా ఇప్పుడు మీరు సత్సంగంలో తెలుసుకుంటున్నారు. విజానతాం మనస్సుతో మేము బ్రహ్మము ఎరుగుదుమని ఎంచువారికి అవిజ్ఞాతం అది తెలియనిదే. ఆ విజానతాం బ్రహ్మము మనస్సునకు విషయం కాదు అని ఎంచువారికి విజ్ఞాతం బ్రహ్మము తెలియబడినదిగా ఎంచవలయును. ఇది ఒక్కొక్క పదానికి అర్థం చేసుకుంటే తర్వాత వివరణ చూడండి. పూర్వము చెప్పినటువంటి విషయమే మరలా సంక్షేపంగా శబ్దాంతరములతో వెల్లడింపబడుతుంది. ఇంతకు ముందు కూడా మనం మనస్సుతో బ్రహ్మము మొదటి ఖండంలో తెలుసుకున్నాం. ఇంద్రియాలతో గాని, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనస్సుకు బ్రహ్మము అందదు అనే విషయంగా మొదటి ఖండంలో మనం తెలుసుకున్న అదే విషయాన్ని ఇంకా వివరంగా కొంచెం తెలియజేస్తున్నాడు. బ్రహ్మము
చక్షురాది ఇంద్రియములచే ఎరగబడదు. ఇది మొదటి దాంతో మనం తెలుసుకున్నాం. కావునని మనస్సు కూడా దానిని ఎరుగ సాధనం కాదు. సాధారణ మానవుని యొక్క మనసు నేత్రాదులతో తెలుసుకొనిన పదార్థములనే విశేషంగా ఎరుగును. అందువలననే యథా చక్షుషా పశ్యతి తథా మనసా విజానాతి. నేత్రముతో ఎట్లు చూచునో మనస్సుతో అట్లే విశేషంగా ఎరుగును అని వాత్సాయనుడు నుడివియున్నాడు. అంటే నేత్రములతో ఏదైతే చూస్తావో దాన్ని అట్లే మనస్సుతో కూడా తెలుసుకుంటాడు అని వాత్సాయన మహర్షి చెప్పాడు. రూపాదులు బ్రహ్మమునకు లేనందున చక్షువులకు అది ఉండదు, అది అందదు. బ్రహ్మకు రూపం లేదు కాబట్టి కళ్ళు ఏం చేస్తాయి? రూపమున్న వస్తువునే తెలుసుకుంటాయి. బ్రహ్మం రూపం లేదు కాబట్టి దాన్ని తెలుసుకోలేదు. అట్లనే మనస్సు కూడా అంతే. కావుననే మనస్సునకు అది విషయం కాదు. ఈ కారణం చేత మనస్సుతో బ్రహ్మము తెలియబడునని ఎంచువాడు బ్రహ్మము ఎరగజాలడు. నేను మనస్సుతో బ్రహ్మను తెలుసుకుంటా అంటే వానికి బ్రహ్మ ఎరగజాలడు. వాడు ఎప్పుడు తెలుసుకోలేడు బ్రహ్మను. వానికి తెలియదు, వాడు ఎరగజాలడు. ఎవడు బ్రహ్మము మనస్సునకు విషయము కాదు, అది ధ్యానాదుల మూలంగానే బుద్ధికి మాత్రమే గ్రాహ్యమగును అని ఎంచునో వానికి బ్రహ్మము తెలియబడునని భావింపవలయును. చూడండి, ఇక్కడ ఎవడైతే నేను మనస్సుతో బ్రహ్మను తెలుసుకోలేను, ఇంద్రియాలతో బ్రహ్మను తెలుసుకోలేను అని నిశ్చయానికి వచ్చి కేవలము ధ్యానము ద్వారానే బ్రహ్మను తెలుసుకుంటాను, అది కూడా దేని ద్వారా? బుద్ధి ద్వారా మాత్రమే అని ఎవడైతే గ్రహిస్తాడో అతను మాత్రమే బ్రహ్మను తెలుసుకుంటాడు, తెలియబడును. అతనికి మాత్రమే బ్రహ్మ తెలియబడుతుంది అని ఇక్కడ ఋషి తెలియజేస్తున్నాడు. ఎవరికి తెలియబడదు, ఎవరికి తెలియబడుతుంది అనేటటువంటి విషయము ఈ శ్లోకం ద్వారా తెలియజేశాడు. తర్వాత ఇంకొక శ్లోకం తెలుసుకొని ఈరోజు ముగిస్తాం. ప్రతిబోధ విదితం మత మమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం. ప్రతి ఒక్క శ్లోకంలో కూడా రత్నాలు వజ్రాలు దొరుకుతున్నాయమ్మా. అన్ని కూడా మంచి పాయింట్స్ అన్ని. చూడండి, ఇక్కడ పదం యొక్క అర్థం తెలుసుకుందాం. ప్రతిబోధ విదితం, ప్రతిబోధ మూలంగా తెలియబడిన బ్రహ్మము మతం తెలియబడినదిగా ఎంచవలేను. అట్టి జ్ఞానంతో జీవుడు హి నిశ్చయంగా అమృతత్వం మోక్షమును విందతే పొందును. ఆత్మనా తనచే స్వరూప జ్ఞానముతో వీర్యం బలం, వీర్యం అంటే ఇక్కడ యోగ బలం అని చెప్పాడు ఋషి ఈ ఉపనిషత్తులో. వీర్యం అంటే యోగ బలం. విందతే పొందును, విద్యయా బ్రహ్మజ్ఞానముచే అమృతం మరణరహితమగు పరమతత్వమును విందతే పొందును. పదం యొక్క అర్థం తీసుకుంటే ఈ విధంగా ఉంది. భావార్థము వివరణ చూడండి. చిత్తము ఇంద్రియముల ద్వారమున వస్తువులను పొంది వాని ఆకృతులను ధరించును. చిత్తం అంటే మనస్సు అని గుర్తుపెట్టుకోండి. మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియముల ద్వారంగా వస్తువులను పొందుతుంది, పొంది వాని యొక్క ఆకృతులను ధరిస్తుంది. అది ఏ చిత్తవృత్తి అనియు బోధ అనియు అనబడును. దాన్ని చిత్తవృత్తి అంటారు. పతంజలి మహర్షి చెప్పాడు కదా, యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు. యోగం ద్వారా చిత్తవృత్తులు నిరోధమవుతాయి అని చెప్పారు. ఇక్కడ చిత్తవృత్తి అంటే మనస్సు ఇంద్రియాల ద్వారా వస్తువును చేరి దాని యొక్క విషయమును తెలుసుకొని దాని ఆకృతిని పొందుతుంది. అది చిత్తవృత్తి అంటారు. ఇక్కడ విషయ జ్ఞానము బోధ అనబడును అని భావము. అంటే ఆ యొక్క పదార్థము వస్తువు యొక్క విషయ జ్ఞానం ఏదైతే కలుగుతుందో దానికి బోధ అని చెప్పబడును. ఇంద్రియములకు విషయముల వెంక పోనీయక చిత్తమును ఏకాగ్రమునర్చి సమాహితమునర్చుట వలన చిత్తము సంస్కార శూన్యమై శుద్ధమగును. చూడండి, మనం ఇంద్రియాలను విషయాల వెంక పోనీయకుండా, అంటే
ఈ ఇంద్రియాలు విషయాల వంక పోకుండా ఉండాలంటే మనం ధ్యానం చేయాలి. అప్పుడు అన్ని ఇంద్రియాలు విషయముల వంక పోకుండా అరికట్టబడతాయి. కాబట్టి ఇంద్రియములను విషయముల యంక పోనీయక చిత్తమును ఏకాగ్రము చేయాలి. అట్లా విషయాల వంక పోకుంటే చిత్తం అనేది, మనస్సు అనేది ఏకాగ్రమవుతుంది ఆటోమేటిక్. ఏకాగ్రమునర్చి సమాహితమునర్చుట వలన, అంటే సమాధి స్థితి పొందుట వలన చిత్తము సంస్కార శూన్యమై శుద్ధమగును. అప్పుడు చిత్తము దాంట్లో ఉన్నటువంటి సంస్కారాలన్నీ కూడా శూన్యమైపోతాయి. మనస్సు ఏకాగ్రమైతానే, సమాహితం అంటే సమాధి స్థితి పొందుతానే ఆ చిత్తములో ఇంకా ఏ విధమైనటువంటి సంస్కారాలన్నీ కూడా శూన్యమై శుద్ధమైతుంది చిత్తం. అటుపై జీవునకు తన స్వరూప జ్ఞానం కలుగును. ఆ విధంగా చిత్తం అనేది శుద్ధమైన తర్వాత జీవుడు తన్ను తాను తెలుసుకుంటాడనమాట. అంటే ఇక్కడ చిత్తము శుద్ధము కానంత వరకు జీవుడు తన్ను తాను తెలుసుకోలేడు, తన స్వరూప జ్ఞానాన్ని పొందలేడు. ఇయదియే ప్రతిబోధ అని చెప్పబడును. దీనికే ప్రతిబోధ అని అంటారు. ఇట్టి ప్రతిబోధ మూలముననే బ్రహ్మము విదితమగును, తెలియనగును. ఈ విధంగా చేసుకుంటేనే బ్రహ్మం అనేది నీకు తెలియబడుతుంది. అంటే ప్రాసెస్ చెప్తున్నాడు ఇక్కడ. పతంజలి మహర్షి యోగ దర్శనంలో చెప్పినటువంటి విషయాన్ని కేనోపనిషత్తులో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పతంజలి మహర్షి కూడా సామవేదంనే తీసుకున్నాడు. ఇక్కడ ఈ ఉపనిషత్తు కూడా సామవేదంలోదే. కాబట్టి అన్నిటికీ ఒకటే రకంగా ఉంటుంది, వేదాభిప్రాయం ఉండదు. ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్న అటువంటి వ్యక్తి ఆ ప్రతిబోధ మూలముననే బ్రహ్మము తెలియనగును. అందువలన జీవుడు జన్మ మరణ రూప దుఃఖముల నుండి విముక్తుడై మోక్ష సుఖమును అనుభవించును. అప్పుడు జీవుడు మోక్ష సుఖాన్ని పొందుతాడు. జన్మ మరణాలు ఉండవు అతనికి, ఇంకా దాని నుంచి విడుదలైతాడు. విడుదలయ్యి మోక్ష సుఖాన్ని అనుభవించును. ఇందులకు యోగ బలము, వీర్యము ఆవశ్యకము. అయితే దీనికి ఈ ప్రాసెస్ చేయాలంటే వీర్యం. వీర్యం అంటే మన శరీరంలో సప్తధాతువులలో చిట్ట చివరిది. దాన్ని, ఆ వీర్యమును మనము యోగము ద్వారా బలయుక్తం చేసి శరీరంలో అంతటా వ్యాపింపజేసి దాన్ని ధారణ చేయాలి. అప్పుడు నీవు దాని ద్వారా ఈ విధంగా చిత్తము శుద్ధి చేసుకుంటావు. వీర్యము లేదనుకో, నీ శరీరంలో నష్టపరుచుకున్నావు అనుకో, దాన్ని బయటికి పంపించావు అనుకో, నువ్వు ఇదంతా సాధన చేయలేవు. నువ్వు యోగము కూడా చేయలేవు అసలు. నీ శరీరంలో వీర్యమును రక్షించుకున్నవాడే యోగం చేస్తాడు. ఆ యోగ బలం ద్వారా ఈ విధంగా చిత్తము శుద్ధి అవుతుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. దీనికి వీర్యమే మూలము. కాబట్టి ఆవశ్యకము వీర్యం. లోకమున గల విషయముల యందు ఆసక్తుడై ఉండువాడు వీర్యమును పొందజాలడు. అయితే లోకంలో ఈ విషయ సుఖాలు పొందాలా అని ఎవడికైతే ఉంటుందో వాడు వీర్యమును పొందలేడు. వాడు వీర్యం రక్షించలేడు, వాని చేత కాదు. వీర్యమును ధారణ చేయలేడు శరీరంలో. అర్థమవుతుందా? విషయ సుఖాల వాంఛ ఉన్నవాడు వీర్యమును కాపాడుకోలేడు, అంతే. వీర్యము పొందజాలడు. లోకములో విషయముల యందు ఆసక్తుడై ఉండువాడు వీర్యమును పొందలేడు. విషయ భోగముల వలన వీర్యము క్షయమగును. వాడు ఎంత బాగా భోగించితే వీర్యం అంత నాశనం అవుతుంది. క్షయం అంటే నాశనం కావడం. అంటే నీవు పదార్థాలను భోగించాలి, విషయాలు అనుభవించాలని అనుకుంటే కొద్దీ నీ వీర్యము నాశనం అవుతుంటుంది. కాబట్టి విషయ ఆసక్తిని విడిచి జితేంద్రియుడై ఆత్మజ్ఞానం కొరకు యత్నించువాడు వీర్యవంతుడగును. కాబట్టి విషయ వాసలను విడిచిపెట్టాలి. విషయముల యందు ఆసక్తి విడిచిపెట్టి నీవు ఏం చేయాలి? జితేంద్రియుడి కావాలి. ఆ ఇంద్రియాలను విషయాల వంక పోనీయకుండా దాన్ని అడ్డగించి జితేంద్రియుడివై ఆత్మజ్ఞానం కొరకు నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. ఏది? తన్ను తాను తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తుండాలి, ధ్యానం చేస్తూ. అట్లా యత్నించువాడు
వీర్యవంతుడగును. ఆ విధంగా ప్రయత్నం చేస్తే నీవు వీర్యవంతునివైతావు. విషయాల వంక పోనీయకుంటే ఇంద్రియాలను భోగముల యందు ఆసక్తి విడిచి ఇవి అనుభవించాలి, అవి అనుభవించాలి, ఇవి తినాలి, అవి తాగాలి, ఇవి చూడాలి, అవి చేయాలి, ఇవన్నీ ఉంటే నీవు ఇంద్రియాలు విషయాల వంక పోతాయి. నువ్వు వీర్యంను రక్షించుకోలేవు. వీర్య క్షయమవుతుంది, వీర్య నాశనం జరుగుతుంది. వీర్యనాశనం జరిగిన వాడు యోగం చేయలేడు, వానికి మనసు శుద్ధి కాదు, వాడు పరమాత్మను తెలుసుకోలేడు. ఎంత ప్రాసెస్ ఉంది చూడండి. దీనికి అంతటికీ ఇక్కడ మూలం ఏం చెప్తున్నానంటే, ఋషి నువ్వు వీర్యంను రక్షించుకో. ఆ వీర్యము రక్షింపబడాలంటే నీవు ఆహారం కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి, లేకపోతే వీర్యం రక్షింపబడదు. రజోగుణం తమోగుణ ఆహారం తీసుకొని నేను వీర్యమును కాపాడుకోవాలంటే నీ చేత కాదు, అది బయటికి వెళ్ళిపోతుంది. శుద్ధమైన సాత్విక ఆహారం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ శరీరంలో బయటికి పోదు వీర్యం. అది కూడా శుద్ధ సాత్వికంగా ఉంటుంది ఆ వీర్యం. అది యోగ బలమునకు బాగా కారణమవుతుంది. నువ్వు బాగా యోగ సాధన చేయడానికి నిన్ను ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. యమ నియమ పాలన మునర్చి చిత్త ఏకాగ్రతకు నిరంతరము సాధన మునర్చుచు ఆత్మ సాక్షాత్కారం కొరకు యత్నించుట వలన యోగ బలము ప్రాప్తించును. అయితే ఇక్కడ ఋషి తెలియజేస్తున్నాడు, యమ నియమాలను పాటించి ఆ విధంగా నీవు నిరంతరము యమ నియమములను పాలించి చిత్తమును ఏకాగ్రం చేయడానికి సాధన మునర్చాలి. మన చిత్తమును ఏకాగ్రం చేయడానికి యమ నియమాలను పాటిస్తూ ఉండాలి నిత్య జీవితంలో. తెలుసు కదా అందరికీ యమ నియమాలు. యమములు 5, నియమాలు 5. అహింస, సత్యమస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాః. ఈ 10ంటిని కూడా నిత్య జీవితంలో ఎప్పుడూ ధారణ చేస్తూ దాన్ని బాగా సాధన చేసి చిత్తాన్ని ఏకాగ్రం చేసుకొని ఆత్మ సాక్షాత్కారం కొరకు ప్రయత్నించుట వలన అప్పుడు ఆ విధంగా ప్రయత్నం చేసి యోగ బలము ప్రాప్తించును. అటువంటి వానికి యోగ బలం ప్రాప్తిస్తుంది. తన్మూలంగా బ్రహ్మ సాక్షాత్కారం కలుగును. ఆ విధంగా నీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇదే ప్రాసెసింగా నువ్వు బ్రహ్మను సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం జరగాలంటే ఇదే ప్రాసెస్, ఇంకా వేరే ఏం లేదు. నువ్వు ఏం చేసినా నీకు బ్రహ్మ సాక్షాత్కారం జరగదు. కాబట్టి బ్రహ్మ జ్ఞానమే విద్య అని చెప్పబడును. అది ఏ మోక్ష సాధనము. ఇక్కడ ఋషి చూడండి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, విద్య అంటే బ్రహ్మ జ్ఞానం కలగడమే. ఏది చదువుకుంటే మనకు బ్రహ్మ జ్ఞానం కలుగుతుందో, ఏది వింటే మనకు బ్రహ్మ జ్ఞానం కలుగుతుందో దానికి విద్య అని పేరు. ఇప్పుడు మనం చదువుకునే మీ పిల్లలకు చెప్పేవన్నీ విద్యలు కాదవి. అవి మనము భుజించడానికి పొట్టకూటికి పనికొచ్చే విద్యలు తప్ప నీకు ఆత్మ సాక్షాత్కారం కలగదు, పరమాత్మ సాక్షాత్కారం కలగదు ఆ విద్య వల్ల. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఇది విద్య. ఋషులు బోధించినటువంటిదే ఇదే విద్య. అంటే మనకు విద్య అంటే ఇక్కడ ఋషి ఏం చెప్తున్నాడు, బ్రహ్మ జ్ఞానం కలగాలి అంటే బ్రహ్మ అంటే ఎవరో నీకు తెలియబడాలి. అటువంటిదే విద్య అని చెప్పబడును. అది ఏ మోక్ష సాధనము. అదే ఆ విద్యనే మనకు మోక్షానికి సాధనము. కాబట్టి మనం మోక్షం పొందాలంటే ఏ విద్యను మనం తెలుసుకోవాలనో అది తెలుసుకొని దానికి అనుకూలంగా నిరంతరం ప్రయత్నం చేసి బ్రహ్మ సాక్షాత్కారం అనేది పొందాలి. కాబట్టి ఈరోజు చాలా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. మిగతావి రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు ఏదైనా ఇప్పుడు మనం పాఠం విన్న దాంట్లో ఎక్కడైనా మీకు సందేహం ఏమైనా ఉంటే అడగండి. లేదంటే శాంతి పాఠంతో ఒక సత్సంగాన్ని ముగిస్తాం. అర్థమైంది అందరికీ సబ్జెక్టు? గురుజీ చిత్తము అంటే ఏం అర్థము? మనస్సు. మనస్సుకే చిత్తం అని పేరు. ఎవరికి ఏం డౌట్లు లేవు కదా? ఇంకా గురూజీ ఒక చిన్న విషయం అంటే చెప్పాలని అనుమానం కూడా.
భగవద్గీతలో ఒక ప్రార్థనా మంత్రంలో ఒకటి ఉంది. యస్యాంతం న విదుఃసురాసురగణ దేవాయ తస్మై నమః యం బ్రహ్మా వరుణీంద్ర రుద్రమరుతస్తున్వంతి ఉంది కదా. దాంట్లో అర్థం ఏంటంటే యస్యాంతం నా విదుఃసురాసురగణ వాళ్ళెవరికీ తెలియదు అట్టి దేవుణ్ణి. అంటే ఈ బ్రహ్మ అనేది అంటే మీరు కెనోపనిషత్తులో చెప్పింది కూడా అదే అనుకుంటా నేను. అంటే నిజంగానే కూడా ప్రాక్టికల్ గా కూడా నా విదుఃసురాసురగణ ఎవరికి తెలియదు కానీ బట్ తెలుస్తుందని, అంటే తెలిసిన ఆత్మతో సాక్షాత్కరించడానికి ప్రయత్నం చేస్తుంటారు అందరము చేయాలి. అదే విషయాన్ని కృష్ణుడు కూడా, కృష్ణుడు చెప్పినది భగవద్గీత అంతా ఉపనిషత్తుల సారాంశమే అండి. దాంట్లో వేరేది ఏం లేదు. అంతా ఈ ఉపనిషత్తులు ఏది వింటావో అదే అక్కడ ఉంటాది. ఇంకా ఉపనిషత్తుల యొక్క సారాంశంనే భగవద్గీత. అదే దాని బాగా మనకు ఇంకా ఏం చేశాడంటే ఇంకా దగ్గరికి తీసుకొచ్చాడు, ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా ఇంకా సరళంగా తీసుకొని వచ్చి భగవద్గీతగా మనకు కృష్ణుడు బోధించాడు. భగవద్గీతను గిన ఎవరైనా బాగా శ్రద్ధగా పెట్టి మననం చేసి అర్థాన్ని గిన గ్రహించగలిగితే వాడు ఈ ప్రపంచంలో ఎప్పుడు కింద పడడు, కింద పడే అవకాశం లేకుండా చేశాడు. ఎటువంటి కింద పడ్డవాడు కూడా లేచి నిలబడతాడు. అంతటి సారాంశం ఉంది దాంట్లో. కాబట్టి అదే మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అదే విషయమే ఇక్కడ కేనోపనిషత్తులో కూడా ఋషి అదే విషయాన్ని చెప్పాడు. దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము, అది ఆత్మతో అనుభూతి పొందవలసిందే, వాక్కు ద్వారా చెప్పేది కాదు అని చెప్పాడు. అంటే దాన్ని మనం ఎంత అనుభూతి చెందుతామో అంతలా మనం చెప్పలేము. వాక్కుతో ఎంతవరకు చెప్తామో అంతవరకు చెప్పగలుగుతాం అన్నమాట. ఓకేనా సార్ అందరికీ? అవునండి, అర్థమైందండి స్వామి. అదే మళ్ళీ ఒకసారి రైట్. నమస్తే. శాంతి పాఠం చేసుకుందాం అందరం. మీరు బాగా ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకోండి, బాగా విచారణ కూడా చేయండి. ఒకసారి చదువుకొని ఇప్పుడు వింటానే మీకు అన్ని మైండ్ లో ఉండవు. మళ్ళీ మళ్ళీ మీరు విన్నటువంటి విషయాలను అనేక సార్లు మననం చేస్తూ ఇప్పుడు ఈరోజు నేను ఏం విన్నాను ఆ విషయాలన్నీ కూడా మీరు బాగా మననం చేయండి. ధ్యానంలో కూర్చొని ఆ విన్నటువంటి విషయాలను లోతుగా పరిశీలన చేయండి. చేసినప్పుడు మీకు అది సిద్ధి అవుతుంది. అప్పుడు మీరు సాక్షాత్కారం అనేది, ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇప్పుడు వింటానే మీరు మననం చేయకపోతే మీరు ప్రయత్నం చేయలేరు. ప్రయత్నం అనేది ఎప్పుడు జరుగుతుంది? మననం చేయాలి, బాగా నిధిధ్యాసనం చేయాలి. మననం చేసి ధ్యానంలో నిధిధ్యాసనం అంటే గట్టిపరుచుకున్నప్పుడు అప్పుడు మీరు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం అనేది సహజంగా జరుగుతుంది, ఇంకా బలవంతంగా జరగదు అది. మీరు ఇప్పుడు మీరు విన్నారు, ఇంకా అయిపోయింది, మళ్ళీ ఇంకా మన క్లాస్ అయిపోయిందిలే, ఎవరి పని వాళ్ళు చూసుకుందాం, మళ్ళీ రేపు క్లాస్ అప్పుడు మళ్ళీ అప్పుడు ఓపెన్ చేసుకో, అట్లా కాదు. ఈ విన్న విషయాలను ఈ రోజంతా రేపటి సత్సంగం వరకు బాగా ఏం చెప్పాడు సార్ ఆ పాయింట్స్ అన్ని మననం చేస్తుండాలి. 1-2 సార్లు చేసినప్పుడు అప్పుడు నీకు గట్టి పడతావు అన్నమాట. అది గట్టి పడినావంటే ప్రయత్నంలో సహజంగా వచ్చేస్తుంది, ఆచరణలో పెట్టేస్తాం. లేకపోతే ప్రయత్నం చాలా కష్టంగా ఉంటుంది. మననం చేయని వాళ్ళకు ప్రయత్నం అసలు ఎంత టఫ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా విచారణ చేయాలి. ఎంత బాగా లోతుగా విచారణ చేస్తే అంత జ్ఞానం మనం పట్టుకుంటాం. తర్వాత శాంతి పాఠం చేద్దాం. ముఖ్యంగా మనకు భగవంతుని సహాయం అందుతుంది. మననం చేసి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ పరమాత్మ యొక్క సహాయం అంది తొందరగా గ్రహించగలుగుతాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. అందరికీ నమస్తే మా. చాలా చాలా మీ అందరికీ ధన్యవాదములు. ఓం నమస్తే గురూజీ. నమస్తే అండి. నమస్తే, చాలా ధన్యవాదములు. ఓం శుభం.